రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ వి మధుసూదన్ రావు గారు అద్భుతంగా తీర్చిదిద్దిన జమీందార్. ముళ్లపూడి వెంకటరమణ గారి కథ మాటలు అందించగా ఈ చిత్రానికి టి చలపతిరావు గారు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కోసం ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు అన్న పాట విషయంలో జరిగిన ఒక గమ్మత్తైన సంఘటనని మీకిప్పుడు వివరిస్తాను. ఆ పాట 2వ చరణం 4వ పంక్తిని పెదవి పైన పొదిగి నిన్ను కదలనీయను అని కవిగారు రాస్తే మధుసూదన్ రావు గారు మరీ మెత్తగా ఉంది, డోసు పెంచండి అని అన్నారట. సెన్సార్ కత్తెర గురించి ఆలోచిస్తూనే నారాయణ రెడ్డి గారు పెదవి పైన అదిమి నిన్ను కదలనీయను అని మార్చారట. అయితేనే కవిగారు అనుకున్నట్టుగానే ఆ అదిమి మీద కత్తెర పడింది. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఆ శృంగార గీతాన్ని మనకి వినిపించబోతున్నారు రోహిత్ అండ్ ప్రణవి. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో, ఉలికి పాటుతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావో, కాదు పొమ్మంటే ఏమవుతావో. మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును, చిలుగు బయట నీడలో పరవశింతును. మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును, చిలుగు బయట నీడలోన పరవశింతును. సొగసులకు నడుము హొయలు చూడనీయను, సొగసులకు నడుము హొయలు చూడనీయను, కడకొంగున నిన్ను బిగించి నడచిపోదును, పాటతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావు, కాదు పొమ్మంటే ఏమవుతావో. కురులలో పొంచియుందును, నవ్వునై పెదవిపై పవ్వళింతును. పువ్వునై కురులలో పొంచియుందును, నవ్వునై పెదవిపై పవ్వళింతును. పూలతోడ నిన్ను కూడా ముడుచుకొందును, పూలతోడ నిన్ను కూడా ముడుచుకొందును, పెదవి పైన ఒదిగిన నిన్ను కదలనీయను. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. కలలనైన నిన్ను నేను కలుసుకొందును, దొంగనై దూరవలపు దోచుకొందును. కలలనైన నిన్ను నేను కలుసుకొందును, దొంగనై దూరవలపు దోచుకొందును. చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును, చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును, తొలి వలపుల తీయదనం తెలపవందును.
పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. ఉలికి పాటుతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావు, కాదు పొమ్మంటే ఏమవుతావో. Welcome back to season 26 of Paduta Thiyaga. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా The contestants of the 26th season. పంపం జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేరా పిడుగులం. మమ్మీ మామయ్య అండ్ అమ్మమ్మ తాతయ్య. ఇంకెవరు రాలేదా? పక్కింటి వాళ్ళు ఎవరు రాలేదా? చకుంటా చకుం దుం చకుంటా దుం చకుంటా చకుం దుం చకుంటా. ఇంకో పాప పుట్టిన తర్వాత మా అమ్మగారు లేరండి అని చెప్పి నువ్వే మాట్లాడేయచ్చు. మా అమ్మగారు ఇంట్లో లేరని చెప్పన్నారండి. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. 20 years ఆర్మీలో పనిచేశారు సార్. కన్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు వెంటరారుతుదిన్. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 150+ స్టేజ్ షోస్ ఇచ్చారు, డ్రామా. మీరు ఒక అపురూపమైన యుద్ధ రంగస్థల కళాకారులుగా మిమ్మల్ని నేను భావిస్తూ అభినందనలు, ధన్యవాదాలు. మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ దగ్గర అచ్లపురం అనే ఊరు. మాంట్రియాల్, టొరాంటో, కెనడా. మంచిర్యాల సార్. అందమైన ఆడపిల్ల పట్టుకుంటే నువ్వు ఇప్పుడు పాడలేదు, నువ్వు గావు కేకలు పెట్టావు. బాలు గారిని ఎన్టీఆర్ గారు ఆవహిస్తే ఎలా పాడతారో అలా పాడాను. పట్టుకో పట్టుకో కళ్ళ వేసి పట్టుకో. లడ్డు సార్. నువ్వా? ఎలాగబ్బాయి సాధ్యమైంది? పిలిచి పిలిచి ఏం జరిగిందేమో లాస్ట్కి బజ్జీ లోపల మిరపకాయలు తయారు. తాజ్ మహల్ వైట్ గానే ఎందుకు ఉంటుంది? ఇది హిస్టరీకి సంబంధించిందా, సోషల్ కి సంబంధించిందా? అది తాజ్ మహల్ కి సంబంధించింది. యశస్వి, ఎంత నచ్చిందో నీ గొంతు నాకు. కవికి ఎప్పుడు 2 కళ్ళు ఏంటంటే, ఒకటి అధ్యయనం, మరొకటి అనుశీలనం. ఈ 2 కళ్ళు ఉన్నవారు మనుషులు చూడలేంది కూడా చూడగలుగుతారు. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్, 2 months అయింది జాయిన్ అయ్యి. నమ్మశక్యంగా లేదా? గొంతులో మాధుర్యం ఉంది, దాన్ని ఎలా తీర్చిదిద్దుతాం అనేది నీ మీదే ఆధారపడి ఉంది. మా నాన్నగారు మీ నాన్నగారు ముందర, నేను మీ ముందర. అప్పుడు నాగార్జున లాగా ఉండేవారు, ఇప్పుడు మీరు. వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. శరత్తులో నా వెన్నెలా తలెత్తుకుంది కన్నులా. నువ్వు ఎన్నుకున్న పాట నీకు సరిపోయే పాట కాదు, కానీ నువ్వు తప్పులు పాడలేదు. త్వరలో నీ కోసం నేను పాట రాసే అవకాశం నాకు రావాలని. కాటు ఉన్నటువంటి పాటలు నువ్వు పాడడం ద్వారా నీ ప్రతిభ ఇంకా ఇనుబడించి ద్యోతకం అవుతుందని నా భావం. ప్రతిభ అంటే లోపాలు ఉండకపోవడం కాదు, లోపాలను అధిగమించడం కూడా ప్రతిభ పాట వాళ్ళ కిందకి వస్తుంది. 2 కాక్రోచెస్ ఉంటాయి. సో 2 కాక్రోచెస్ వచ్చి ఇంకో కాక్రోచ్ని పిలుచుకుంటాయి. చెయ్య చెయ్య అని పాడుతుంది ఆవిడ. అలా పాడంగానే 3 చచ్చిపోతారు. నేను ఈరోజు చీర కట్టుకుని వచ్చా, ప్యాంట్ వేసుకుని వచ్చుంటే 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు.